ఇరాన్ నుండి చమురు కొనుగోలు చేయొద్దు అని ట్రంప్ చెప్తే, అమెరికా చెప్తే మేము మానేశాం. రష్యా నుండి చమురు కొనుగోలు చేయొద్దు అని అమెరికా చెప్తే మేము మానేశాం. భారతదేశం మీద 50% సుంకాలు విధిస్తున్నాం అంటే మేము ఊరుకున్నాం. ఓకే, విధించుకోండి అని. ఈ విధంగా మాట్లాడుతూ అమెరికా ఏది చేయమంటే అది చేశాం మేము, ఇంకా ఏం చేయాలి అమెరికా కోసం చెప్పండి అని మోకరిల్లాడు వాళ్ళ ముందు. ఇంకా ఏం చేయడానికైనా సిద్ధమే అని మోకరిల్లాడు, ఒక రకంగా మోకరిల్లాడు. వాళ్ళు ఏం చెప్తే అది వింటున్నాం. భారతదేశానికి లాభకరమైన ఇరాన్ నుండి ఆయిల్ కొనడం అనేది చాలా లాభకరమైన వ్యవహారం, అయినా మానేశాం. రష్యా నుండి అతి తక్కువ ధరకు వస్తుంది, అది లాభకరమైన ఇండియా ప్రయోజనాలకు సంబంధించిన ప్రయోజనం కోసం చేసిన వ్యవహారం. రష్యా నుంచి ఆయిల్ కొనడం అది మానేశాం. ఎంత సుంకం అంటే అంత సుంకం భారతదేశం మీద వేస్తుంటే 50% సుంకాలు వేస్తున్నా సరే మేము నోరు మూసుకొని కూర్చున్నాం. అవి ఇంకా ఏం చేయాలి అమెరికా కోసం, ఏం చేయడానికైనా సిద్ధం అన్నట్టు మాట్లాడాడు. ఎంత అవమానకరం. ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు, ఇప్పుడు బీజేపీ ప్రధాన కార్యదర్శి అమెరికా వెళ్ళి అమెరికాలో ఒక టీవీ ఛానల్లో ఈ విధంగా మాట్లాడడం అంటే ఏమని చెప్పాలి మనం? ఆయన మాట్లాడింది అబద్ధం కదా, మాట్లాడింది నిజమే మాట్లాడాడు ఆయన. ఇక్కడికి వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు కానీ అమెరికాకి వెళ్ళి నిజం మాట్లాడుతున్నాడు ఆయన. మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత ప్లేటు ఫిరాయించాడు. సహజం, బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు క్షణానికి ప్లేటు ఫిరాయించడం అని అతి మామూలు విషయం. గాంధీని చంపేది వాళ్ళే, గాంధీ గొప్పవాడని మాట్లాడేది వాళ్ళే. గాంధీని పూజిస్తారు, గాడ్సేని కూడా పూజిస్తారు వాళ్ళు. గాంధీ విగ్రహాలకు దండలేస్తారు, గాడ్సే విగ్రహాలకు కూడా దండ. అంత గొప్పవాళ్ళు ఆర్ఎస్ఎస్. ఏదైనా చేయగలరు, తిమ్మిని బమ్మిని చేయగలరు, నెంబర్ 1. ఇప్పుడు రామ్ మాధవ్ అక్కడికి వెళ్ళి మేము చాలా చేస్తున్నాం, మా ప్రయోజనాలను తాకట్టు పెట్టి, భారత ప్రయోజనాలను తాకట్టు పెట్టి అమెరికా ప్రయోజనాల కోసం ఏం కావాలంటే అది చేస్తున్నాం, కాళ్ళ దగ్గర మోకరిల్లుతున్నాం. మహానుభావ, ఇంకేం కావాలో చెప్పండి, పూజ్యులైన ట్రంప్ గారు ఇంకేం కావాలో చెప్పండి, ఏదైనా చేయడానికి మేము రెడీగా ఉన్నాం.